లోకేష్ రెండో రోజు సిఐడి విచారణ ముగిసింది. విచారణలో అధికారులు 47 ప్రశ్నలు అడిగారని లోకేష్ మీడియాకు చెప్పారు. తనకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని, తన 2 రోజుల సమయాన్ని ప్రభుత్వం వృధా చేసిందని తెలిపారు. సిఐడి అధికారులు తనను 6 గంటల పాటు ప్రశ్నించారని, కొత్తగా ఏమీ అడగలేదని, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై బాహుబలి సినిమా చూపించారని లోకేష్ తెలిపారు. 5 గంటలు ముగించే సమయానికి మళ్ళీ 41 ఇచ్చి ఈ రోజు మళ్ళీ పొద్దున 10ంటికి హాజరు అవ్వాలని సిఐడి అధికారులు నన్ను కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేవలం నన్ను ఒక్క రోజుకే హాజరు అవ్వమని చెప్పినా సిఐడి అధికారుల నోటీస్ మేరకు నేను మళ్ళీ రెండో రోజు హాజరు అవటం జరిగింది. దాదాపు 6 గంటలు మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం జరిగింది. నిన్నటి ప్రశ్నలు తీసుకుని వాషింగ్ మెషిన్ లో తిప్పినట్టు ఇటు తిప్పి అటు తిప్పి అదే ప్రశ్నలు తిరిగి ఈ రోజు అడుగుతాం జరిగింది. కొత్తగా ఎలాంటి ఆధారాలు నా ముందల పెట్టలేదు. పెద్ద కొత్త ప్రశ్నలు కూడా నన్ను ఏం అడగలేదు. దాదాపు 40+ ప్రశ్నలు 47 ప్రశ్నలు అడిగినట్టున్నారు. దాంట్లో ఒక 2-3 ప్రశ్నలు కొత్త ప్రశ్నలు తప్ప మిగతాన్ని నిన్న అడిగిన ప్రశ్నలే ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ ఈ రోజు నన్ను అడుగుతాం జరిగింది. ఈ రోజు ప్రధానంగా నా ముందల ఒక డాక్యుమెంట్ పెట్టారు. అది మా అమ్మగారి భువనేశ్వరి అమ్మ ఐటీ రిటర్న్స్. నేను సూటిగా అయ్యో గారిని మా తల్లి ఎక్యూజ్డ్ కాదు ఎఫ్ఐఆర్ లో, ఆమె ఐటీ రిటర్న్స్ మీకు ఎలా వచ్చినాయి అని నేను సూటిగా ప్రశ్నిస్తే అయ్యో గారు దానికి సమాధానం చెప్పకుండా దాటేస్తాం జరిగింది. ఇది నేను చాలా సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్యూజ్డ్ కానోన్లీ ఐటీ రిటర్న్స్ వీళ్ళ చేతులకు ఎలా వచ్చినాయి, అధికారికంగా వచ్చినాయా అనధికారికంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతులకు వచ్చినాయి అనేది ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇది నేను వ్యక్తిగతంగా సీరియస్ గా తీసుకోవాలని నిర్ణయించాను. నేను ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఉత్తరాలు రాస్తాము. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో బయటపడాల్సిన అవసరం ఉంది. ఇది తప్ప పెద్ద కొత్త ప్రశ్నలు లేవు. నిన్న ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. ఈ రోజు నాకు అవగాహన ఉన్న మేరకు 4-5 ప్రశ్నలు అడిగారు. నా శాఖకి సంబంధం లేని ప్రశ్నలు పదే అడుగుతాం జరిగింది. దానికి నాకు అవగాహన లేదు. ఇది నా శాఖకి సంబంధం లేదు కనుక నేను సమాధానం చెప్పలేకపోతున్నానని కూడా చెప్తాం జరిగింది. సో ఈ రోజు మళ్ళీ అంటే 3వ సారి లవ్ లెటర్ ఇస్తాను అనుకున్నారు, అంటే నోటీస్